వెల్కమ్ టు గల్లీ న్యూస్. సార్, ఇప్పుడు మనకు ఇక్కడ ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో అసలే ఉన్నాయి మట్టి రోడ్లు. ఈ మట్టి రోడ్లలో ఈ ట్రాక్టర్లు నడవడం ద్వారా ఈ రోడ్లన్నీ కూడా పాడైపోయినాయని చెప్తున్నారు. అసలు ట్రాక్టర్లు ఈ రోడ్లో ఎందుకు నడుస్తున్నాయి? అట్లా వాడి మనం తిరిగి వెళ్ళొచ్చు కదా, తిరిగి మనకు ఆసిఫాబాదు అటు జైనూర్ మీదకి లింగపూర్ రావచ్చు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఈ రోడ్లో నుంచే అసలు ట్రాక్టర్లు ఎందుకు నడుస్తున్నాయి? ఇక్కడ చూడండి, వీళ్ళు వెళ్తున్నారు. ఒకసారి వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో వెళ్తున్నారో ఒకసారి గమనించండి. ఈ రోడ్లను ఒకసారి చూడండి, ఎంత దారుణమైన పరిస్థితి ఉంది ఈ ట్రాక్టర్లు నడవడం ద్వారా. ఈ ట్రాక్టర్లు ఇక్కడ మనకు సిర్రకుంట అనే ఊర్లో ఇసుక దొరకడం ద్వారా ఇటు దొంగదారి నుండి ఈ ఇసుక కొట్టడం అనేది జరుగుతుంది. దీన్ని అధికారులు అసలు ఎలా చూస్తున్నారు అంటే అంటే వీళ్ళు కొట్టేది నిజంగా పర్మిషన్ తోటి కొడితే ఈ దొడ్డిదారిలో ఎందుకు ఇసుక కొడుతున్నారంట? లింగాపూర్ మండలం మన ఆసిఫాబాద్ మండలం నుంచి చిర్రకుంట అనే గ్రామం నుంచి ఇసుక దొరుకుతుంది. అయితే ఇక వాళ్ళు ట్రాక్టర్ వాళ్ళు ఈ రోడ్ మీద ఎందుకు వస్తారంటే, మేము పర్మిషన్ తీసుకున్నాం, ఆల్రెడీ పర్మిషన్ ఉంది మాకు, రెవెన్యూ వాళ్ళు పర్మిషన్ ఇచ్చిండ్రు అని లింగపూర్ మండలికి తీసుకుపోతారు. వాళ్ళు తీసుకుపోయే బట్టి మన రోడ్ను మొత్తం ఖరాబ్ చేస్తారు. మొత్తం మట్టి రోడ్ కదా, అది బొందలయ్యి బాగా కష్టం అవుతుంది మనకు. అందుకే వాళ్ళకు రోడ్లు ఉన్నాయి, అటు నుంచి ఎక్కచ్చు, కానీ వాళ్ళు అట్లా ఎక్కలేరు. దగ్గర ఉన్నదని వస్తారు కాబట్టి వాళ్ళకు మంచి అవుతుంది, కానీ మనకు మంచిగా అవుతలేదు. అంటే మీరు రెవెన్యూ వాళ్ళని కలిసారా? అసలు నిజంగానే వీళ్ళకి పర్మిషన్ ఉందని మీరు ఎప్పుడైనా అడిగారా? ఇంకా కలవలేదు. వాళ్ళు ఒక చిట్టి చూపెడతాను, పర్మిషన్ తీసుకున్నాం రెవెన్యూ నుంచి. అంటే రెవెన్యూ నుంచి పర్మిషన్ ఉంటే వీళ్ళకి ఆన్లైన్ రిసిప్ట్లా లేకపోతే ఎలా అసలు అది వాళ్ళకి తెలుసు, మనకంత ఐడియా లేదు. అంటే నార్మల్గా రిసిప్ట్లు పెట్టేసుకొని వీళ్ళు ఇట్లా పడి దొడ్డిదారిన మాత్రం ఇసుక కొడుతున్నారు. ఈ దొడ్డిదారిలో ఇసుక కొట్టేసి వీళ్ళు పైసలు కాజేసుకుంటున్నారు. దీంట్లో అసలు అధికారులకు ఎంత ముట్టుతుంది అనేది ఒకసారి తెలుసుకోవాల్సిన విషయం ఉంది. తప్పకుండా దీని మీద మనం స్పెషల్ ఫోకస్ చేసి అసలు అధికారులను కూడా అసలు ఈ ఇసుక రవాణా దందా ఎలా జరుగుతుంది, అసలు దీనికి గల కారణాలు ఏంది, అసలు ఇట్లా వాడి ఈ ప్రాంతం నుంచే ఇసుక కొట్టడానికి గల కారణాలు ఏంది అనేది క్లియర్గా తెలుసుకుందాం. ఈరోజు ఇసుక అనేది ప్రతి చోట కూడా ఆన్లైన్ జరిగింది, బట్ ఈ ప్రాంతంలో వీళ్ళు రిసిప్ట్లు చూపెట్టి దొడ్డిదారిన ఇసుక కొడుతున్నారు. అసలు ఏం జరుగుతుంది ఈ ఆసిఫాబాద్ జిల్లాలో అనేది మనం ఖచ్చితంగా తెలుసుకుందాం.